వచ్చాడండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధాన విషయంలో, వ్యసనాల పాలైతే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దిన వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. ఎలా అనగా, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ రోజున నువ్వు ఎవరి మీద నీ యొక్క నమ్మకం ఉంచున్నావు? రాజకీయ వ్యక్తుల మీద నమ్మకం ఉంచున్నావా? వాళ్ళు సహాయం చేస్తారని. న్యూ రిజిస్టర్ మీద నమ్మకం ఉంచున్నావా? వాళ్ళు ఏదైనా నీ పేరు ఫలాలు మారుస్తే నీకు సంతోషం కలిగిద్ది నీ కుటుంబంలో అని. ఈ రోజున నీ బంధువుల మీద నమ్మకం ఉంచున్నావా? నీ స్నేహితుల మీద నమ్మకం ఉంచున్నావా? ఈ రోజు నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచున్నావు? నువ్వు దేవుడి యందు నమ్మకం ఉంచుంటే కదలకుండా నిలుస్తావు. స్థిరం ఉంటుంది నీలో. ఆయనలో అస్థిరస్థము లేదు, స్థిరస్థం ఉంది. జాబ్ సెటిల్ చేస్తాడు. నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు. నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు. 10 హాస్పిటల్ తిరుగుతాం. ఏ హాస్పిటల్లో స్వస్థపరుస్తారు ఎవరికి తెలియదు. ఏ హాస్పిటల్లో మనకు స్వస్థత కలిగేది ఎవరికి తెలియదు. అదే ఒకే ఒక్క నువ్వు దేవుడి మీద నమ్మిక ఉంచుంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కదలకుండా సియోను కొండ వల్ల నువ్వు నిలుస్తావు. ఈ రోజున నువ్వు నిలబడతావు. అదే నువ్వు నిలబడకుండా అస్థిరస్తంగా తిరుగుతున్నావంటే, ఇంతకాలం నువ్వు అలానే ప్రవర్తిస్తున్నావంటే దేవుడి యందు నమ్మిక లేక. ఇప్పటికైనా దేవుడి మీద నమ్మిక ఉంచు. నమ్మకం పెట్టు. పూర్తి నమ్మకం పెట్టి, నీవే నా దిక్కేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారా ఈ లోకంలో అని ప్రార్థించు. అని నమ్మకంతో ప్రార్థించు. నువ్వు ఏది అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీ పట్ల జరిగిద్ది. నమ్మిక మాత్రమే ఉంచి ప్రార్థన చెయ్యి. ప్రార్థించుకున్నామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగా నువ్వుతో మాట్లాడి బలపరిచిన దేవుడు ప్రభువా, అవునయ్యా, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు ప్రభువా, అయా నిత్యము కదలని సియోను కొండ వల్ల మేము నిలుస్తామని నాయన వాగ్దానం ద్వారా మాట్లాడావు. అయా నీలో స్థిరస్థం ఉంది, కానీ అస్థిరస్థం లేదు ప్రభువా. అయా నాయన, ఈ వాగ్దానం నాయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము నాయన. కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయబడును గాక. ఆమేన్.